హలో గైస్, ఈ వారంలో మనకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. అలాగే మండే మార్కెట్ అనాలిసిస్ కొంచెం డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వారం కోసం డిస్కస్ చేద్దాం గైస్. అలాగే చాలామంది ఐఎక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట, దాని గురించి డిస్కస్ చేద్దాం. విక్రమ్ సోలార్ ఐపీఓలో వచ్చింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా సెల్ ఆఫ్ అవుతుంది, అసలు హోల్డ్ చేయలే లేదా అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక ఫ్రైడే రోజు మంచిగా రివర్సల్ వచ్చింది. ఆర్బీఐ మీటింగ్ తర్వాత 26,000 లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ రికవరీ అనేది కనిపించింది అనమాట. మనం అంతకు ముందు రోజు థర్స్డే కూడా డిస్కస్ చేస్తాం, 26,000 లెవెల్ పైన సస్టైన్ అయింది. ఒకవేళ ఆర్బీఐ మీటింగ్ కొంత పాజిటివ్ ఉంటే కనుక సో మంచిగా ర్యాలీ ఉండొచ్చు అని డిస్కస్ చేస్తాం. స్ట్రాంగ్ ర్యాలీ మనకి ఫ్రైడే రోజు కనిపించింది అనమాట. అంతేకాకుండా 26,150 లెవెల్ డిస్కస్ చేసాం అనమాట. సో ఆ రీజన్ పైనే మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మండే రోజు మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ మనకి అరౌండ్ 3 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజ్ అయిందనమాట ఫ్రైడే రోజు నైట్. సో రేపు మార్నింగ్ మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేసి ఒకవేళ సైడ్ వేస్లోనే ఉంటే కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 26,150 లెవెల్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 26,250 నుంచి 300 ప్రీవియస్ హై ఆల్ టైమ్ హై లెవెల్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ 26,150 పైన సస్టైన్ అయితే మనకి ఈ రీజన్స్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. లేదు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 26,150 పైన ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక రేపు మనకి 26,050 నుంచి 26,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది రేపటి కోసం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. జస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 26,150 పైన ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే కనుక 26,250 నుంచి 300 మనకి రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ సస్టైన్ కాలేక 26,150 బిలో వచ్చేస్తే కనుక 26,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. అలాగే ఈ వారం కోసం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ పిక్ చేసుకుంటే కనుక సో ఈ వారంలో ఒకవేళ 26,000 లెవెల్ ఏవైనా మార్కెట్లో ఫాల్ ఉండి ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 25,850 లెవెల్స్ మళ్ళీ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉండి ఆల్ టైమ్ హై ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 26,450 నుంచి 26,500 లెవెల్స్ మనకి మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఇది మనకి ఈ వారం కోసం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రీజన్ బ్రేక్ అవ్వగలిగితే 26,300 బ్రేక్ అయితే కనుక సో ఈ రీజన్ మనం రెసిస్టెన్స్ కింద ఈ వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ కనుక 26,150 పైన సస్టైన్ కాలేకపోతే 26,000 మేజర్ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 25,850 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ వారం కోసం నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నమాట. అలాగే నెక్స్ట్ సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనం సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 85,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఈ రీజన్ పైన ఏమైనా రివర్సల్ వస్తే కనుక మంచి ర్యాలీ ఉండొచ్చు అని డిస్కస్ చేసాం. 85,600 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ అని డిస్కస్ చేసాం అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సెన్సెక్స్ 85,500 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 86,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది రేపు. సో 85,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. అలాగే ఒకవేళ మేజర్ లెవెల్ 86,000 కనుక ఒకవేళ ఈ వారంలో మనకి బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 86,600 లెవెల్స్ దాకా కూడా సో సెన్సెక్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు అదే డౌన్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ 85,500 పైన మార్కెట్ సస్టైన్ కాలేక కింద పడితే కనుక 85,000 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 84,300 మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది 85,500 పైన సెన్సెక్స్ సస్టైన్ అవుతుందా లేదా. ఒకవేళ అయితే కనుక 86,000 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక 85,200 నుంచి 85,000 లెవెల్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే చాలామంది ఐఎక్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఐఎక్స్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 130-135 రీజన్ అక్యుములేషన్ చేసుకోవచ్చు అని. అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ మనకి 150 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ 150 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ ఈ రీజన్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐఎక్స్ మనకి ఇష్యూ ఏంటి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 210 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక కప్లింగ్ అనేది తెస్తున్నారు మార్కెట్లో. సో ఒకవేళ కప్లింగ్ వస్తే కనుక సో అన్ని ఏదైతే
కంపెనీస్కి సో ఈక్వల్ మెజారిటీ ఇస్తారనమాట. అప్పుడు మనకి ఏంటి అంటే కనుక ఐఈఎక్స్ యొక్క ప్రాఫిట్స్ అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూస్ మీద ఫర్దర్గా మనకి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగుండే కంపెనీ, మార్కెట్ లీడర్. బట్ ఫ్యూచర్లో ఇది మార్కెట్ లీడర్గా ఉండకపోవచ్చు, బట్ ఫండమెంటల్స్ అయితే కనుక మంచి కంపెనీ అనమాట. సో డిప్లో అక్యుములేట్ చేసుకోండి. ఒకవేళ ఫాల్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 130, 135 లెవెల్స్ అలాగే 100, 105 లెవెల్స్ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవడం బెటర్ గైస్. సో మనకి ఐఎక్స్ గురించి గైస్. అలాగే విక్రమ్ సోలార్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఎందుకు ఇంత కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఐపీఓ వచ్చిన తర్వాత స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 400 లెవెల్స్ దాకా వెళ్ళింది. రిజల్ట్స్ తర్వాత కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. ఆల్మోస్ట్ 400 లెవెల్ దగ్గర నుంచి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి మల్టిపుల్ టైమ్స్ మనకి 300, 325 లెవెల్స్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్టాక్లో సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ 350 నుంచి 325 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్, అది ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచిందనమాట. మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఐపీఓ ఆగస్ట్ మంత్లో వచ్చిందనమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సో 3 months లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందన్నమాట. ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్, ఐపీఓ ముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్కి 3 months లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అవడంతో సో మేజర్ సెల్లింగ్ అనేది వచ్చిందనమాట. ఆ టైంలో ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. ఒకవేళ మీకు ఐపీఓలో వచ్చి ఉంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ వెయిట్ చేయండి. పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా యావరేజ్ చేసుకోకండి. బెటర్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత 250 పైన స్ట్రాంగ్గా ఏమైనా సస్టైన్ అయితే కనుక కపుల్ ఆఫ్ డేస్ అప్పుడు యావరేజెస్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ గైస్. సో మనకి విక్రమ్ సోలార్ గురించి అనమాట. అలాగే ఈ వారంలో కొన్ని పాజిటివ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సండే మనం థర్స్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం కొన్ని స్టాక్స్ వీటిలో. సో ఫస్ట్ స్టాక్ హిండాల్కో అనమాట. హిండాల్కోలో మంచి మొమెంటం కనిపించింది. 350 లెవెల్ బ్రేక్అవుట్ కనిపించింది. సో స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ 350, 355 రీజన్లో తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 374 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 24 పాయింట్స్ అంటే అరౌండ్గా సో 5 to 6% ప్రాఫిట్లోనే ఉన్నాం. సో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ 375 ఏమైనా బ్రేక్ అయితే, ఎందుకంటే మేజర్ మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసింది అనమాట. 350, 360 రీజన్, ఆ రీజన్ సో స్ట్రాంగ్గా బ్రేక్ అయింది ఫ్రైడే రోజు కూడా. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక సో 380 లెవెల్స్ అలాగే 400 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా స్ట్రాంగ్ మొమెంటం ఉంటే కనుక స్లో మూవింగ్ స్టాక్ 420 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది. ఒకవేళ 350 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 360 పైన ఫర్దర్ ర్యాలీ ఉండొచ్చు. మేము ఆల్రెడీ పర్టికులర్ స్టాక్ని తీసుకొని హోల్డ్ చేస్తాం అనమాట. ఇటువంటి స్టాక్స్ మీకు క్లియర్గా షార్ట్ టర్మ్ విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇది మనకి హింద్ కాపర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ బిర్లా సాఫ్ట్ అనమాట. సో బిర్లా సాఫ్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మనం థర్స్డే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేసాం. అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. సో 400 లెవెల్ 400, 410 ప్రీవియస్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది మల్టిపుల్ టైమ్స్. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ బ్రేక్ అయి నుంచి మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ కూడా స్లైట్గా కొంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ 440, 450 రెసిస్టెన్స్ అనమాట. అందువల్ల ఫ్రైడే రోజు ఆ రీజన్ టెస్ట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 420 పైన ఒకవేళ మండే రోజు సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో 445, 450 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 480 లెవెల్స్, 475 నుంచి 480 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా స్లో మూవింగ్ స్టాక్, బట్ ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 450 అలాగే 480 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో మనకి బీ సాఫ్ట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ అనమాట. ఫెడరల్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనం 200 లెవెల్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా డిస్కస్ చేసాం. కంటిన్యూస్ ర్యాలీ జరుగుతుంది. సో ప్రెజెంట్ అయితే కనుక 260 రీజన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్గానే ఉంది. ఈ రీజన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. సో వెయిట్ ఫర్ ఈ లెవెల్ బ్రేక్అవుట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 to 4 డేస్ మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే మళ్ళీ కూడా షార్ట్ మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది. 270, 280 సో 285 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. సో 240 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 260 బ్రేక్అవుట్ అవనియండి. అయిన తర్వాత మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. ఒకవేళ ఫాలో అవుతుంటే బెటర్ వెయిట్ ఫర్ 240 లెవెల్స్ అక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ఫెడరల్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో లెమన్ ట్రీ గైస్. సో లెమన్ ట్రీ కూడా మంచి స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. ఆల్మోస్ట్ 145, 150 రీజన్ నుంచి మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి. 155, 160 రీజన్ మంచి రీజన్. సో ఒకవేళ ఆ రీజన్లో దొరికితే అక్యుములేట్ చేసుకోవడం బెటర్. 170, 180 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. అలాగే మనకి 145 సపోర్ట్ అనమాట. సో ఆ రీజన్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. 170, 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి లెమన్ ట్రీ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ అయితే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మండే వీడియోలో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో అదనమాట వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.